Hi, this is Turgay Sriram, cricket analyst. SRH, సన్ రైజర్స్ హైదరాబాద్ నిన్న ఏదైతే ఒక 4-5 పిక్స్ చేశారో వాటి గురించి మాట్లాడదాం. అందరికీ షాక్ ఇచ్చిన అంశం ఏంటంటే ఫిట్గా లేడు, నిన్నటిదాకా అసలు టీమిండియాకి సెలెక్ట్ కావట్లేదు అన్న షమీకి ఎక్కువ డబ్బులు ఇచ్చి తీసుకోవడం. ఇది నిజంగా అందరికీ షాకింగ్ విషయమే. దాని తర్వాత హర్షల్ పటేల్ తీసుకున్నారు. హర్షల్ పటేల్కి కూడా డబ్బులు ఎక్కువ ఇచ్చి తీసుకున్నారు. దాని తర్వాత చాహార్ని తీసుకున్నారు. చాహార్ లెగ్ స్పిన్నర్గా చాహార్ని తీసుకున్న తర్వాత మళ్ళీ ఇమ్మీడియట్గా వెంటనే ఆడమ్ జంపాని తీసుకున్నారు. అతను కూడా లెగ్ స్పిన్నరే. తర్వాత మనోహర్ని తీసుకున్నారు. అసలు ఏంటి ఈ పిక్స్? ఇంకా ముందు తీసుకున్నారంటే ఇషాన్ కిషన్ తీసుకున్నారు మధ్యలో. వీటన్నిటి వెనకాల ఉన్న రహస్యం ఏంటి అనేది ఒకసారి ఆలోచిస్తే మనకి ఓపెనింగ్ భాగస్వామ్యంలో ట్రావిస్ హెడ్ ఉన్నాడు, అలాగే అభిషేక్ శర్మ ఉన్నాడు. వన్ డౌన్లో ఎవరున్నారు? వన్ డౌన్కి ఎవరు లేరు బ్యాట్స్మెన్. సో దానికోసం అని చెప్పి కొంచెం ఎక్కువ డబ్బులైనా కూడా ఇషాన్ కిషన్ తీసుకున్నారు. ఇషాన్ కిషన్ మామూలుగా అయితే ఓపెనింగ్ వస్తాడు, కానీ వన్ డౌన్ కూడా అతనితో ఆడించవచ్చు. ఎందుకంటే ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ కాంబినేషన్ ఏదైతే ఉందో అది సక్సెస్ఫుల్ కాంబినేషన్. ఆ సక్సెస్ఫుల్ కాంబినేషన్ని డిస్టర్బ్ చేయకుండా ఇషాన్ కిషన్ని వన్ డౌన్లో కనుక పంపిస్తే సెకండ్ డౌన్లో ఆల్రెడీ మనం అట్టే పెట్టుకున్న నితీష్ కుమార్ రెడ్డి ఫుల్ ఫామ్లో ఉన్నాడు. నితీష్ కుమార్ రెడ్డి ఉన్నాడు సెకండ్ డౌన్కి. ఇప్పుడు మళ్ళీ థర్డ్ డౌన్కి ఎవరున్నారు అని ఆలోచిస్తే కల్సన్ ఖచ్చితంగా మనకి క్లియర్గా కనబడుతున్నాడు. సౌత్ ఆఫ్రికా ప్లేయరు లాస్ట్ టైం ఎంత దుమ్ము రేగొడిచాడో మనం అందరం చూసాం. ట్రావిస్ హెడ్ లాగానే కల్సన్ కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేయడం ఇదంతా కూడా మనం చూసాం. సో కల్సన్ని థర్డ్ డౌన్లో పంపిస్తాం. కానీ ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇక్కడ 2 స్థానాలు క్లియర్గా ఖాళీగా కనబడుతున్నాయి. ఆ 2 స్థానాల విషయంలో ఏం చేస్తారు అనేది ఇప్పుడు మనం చూడాలి. ఒకటి, మనోహర్ని ఆల్రెడీ తీసుకున్నారు, మరి మిగతా వాళ్ళు ఏం చేస్తారో చూడదు. కానీ మనోహర్ కన్నా ఇంకా బెటర్ పిక్స్ ఏమన్నా వస్తాయా తెలియదు. సో 4th and 5th డౌన్లో మనకి ఖాళీ ప్లేస్లు ఉన్నాయి ఇప్పుడు. దాని తర్వాత ప్యాట్ కమిన్స్ మన క్యాప్టెన్, అతను ఆల్రౌండర్, బ్యాటింగ్ చేస్తాడు అలాగే బౌలింగ్ చేస్తాడు. కాబట్టి 5th డౌన్ తర్వాత 6th డౌన్లో కమిన్స్ వస్తాడు. ఇక అక్కడి నుంచి బౌలర్స్ 7th డౌన్ ఎవరు వస్తారు, 8th డౌన్ వస్తారు, 9th డౌన్ ఎవరు వస్తారంటే ఒక చోట హర్షల్ పటేల్ వస్తాడు కమిన్స్ తర్వాత. 7th డౌన్ హర్షల్ పటేల్ వస్తాడు, 8th డౌన్ చాహార్ వస్తాడు, 9th డౌన్ ఇంకొక మనం తీసుకునే పిక్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళలో ఎవరో ఒకళ్ళు వస్తారు. సో అక్కడి నుంచి బ్యాలెన్స్ సరిపోయి ఇప్పుడు మనకి ఫేస్ బౌలర్స్ ఎవరెవరు ఉన్నారు? 1 కమిన్స్, 2 ఇప్పుడు హర్షల్ పటేల్ తీసుకున్నారు. హర్షల్ పటేల్ తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం మనకి ఒక్క నిమిషం మహమ్మద్ షమీని తీసుకున్నాం. సో మహమ్మద్ షమీ ఫాస్ట్ బౌలింగ్, హర్షల్ పటేల్ ఫాస్ట్ బౌలరు, ప్యాట్ కమిన్స్ ఫాస్ట్ బౌలరు, నితీష్ కుమార్ రెడ్డి ఫాస్ట్ బౌలర్, 4 ఫాస్ట్ బౌలర్. ఫాస్ట్ బౌలింగ్ విభాగం అనేది సరిపోయింది. బట్ ఇంకా లాస్ట్లో ఏమన్నా ఒక 20 లక్షల్లో అలా వచ్చేవాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక ఎవరన్నా కొత్తగా వచ్చే ప్లేయర్స్ని ఎవరన్నా తీసుకుంటారేమో. స్పిన్నర్స్ విభాగంలో వచ్చేసరికి చాహార్ని తీసుకున్నారు, ఆడమ్ జంపాని తీసుకున్నారు. కానీ ఇద్దరు కూడా లెగ్ స్పిన్నర్లే తీసుకున్నారు. సో ఇద్దరు లెగ్ స్పిన్నర్లు ఉండడం వల్ల ఒకవేళ ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఉంటే కనుక వీళ్ళ ప్రభావం ఎంత ఉంటుంది అనేది కొంచెం క్వశ్చన్ మార్క్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఇలా త్రో చేసే బౌలర్లు కాబట్టి మామూలు ఫ్లైట్ వేసే బౌలర్లకైతే కన్నా కూడా ఈ 2020 క్రికెట్లో ఫాస్ట్ వేసే బౌలర్కి, స్పిన్లో కూడా ఫాస్ట్ వేసే బౌలర్కి అడ్వాంటేజ్ ఉంటుంది. బట్ ఏదైనా కూడా ఇంకొక ఆఫ్ స్పిన్ ఆప్షన్ అనేది మనకి ఉంటే కనుక బెటర్గా ఉంటుంది. ఒకవేళ ఎవరు లేకపోతే కనుక అభిషేక్ శర్మని ఉపయోగించుకునే అవకాశం ఉంది. సో ఇక్కడ వరకు అంత బాగానే ఉన్నా కూడా 4th and 5th డౌన్లు ఎవరు, ఈ 2 కూడా చాలా కీలకమైన అంశం.
హర్షల్ పటేల్ని ఎందుకు తీసుకున్నారు అంటే హర్షల్ పటేల్ కూడా స్లో మీడియం బౌలర్. 2020లో ఎప్పుడు కూడా స్లో మీడియం అనేది చాలా అడ్వాంటేజ్. ఎందుకంటే హైదరాబాద్ పిచ్ తప్ప మిగతా అన్ని పిచ్లు కూడా కొంచెం స్లోగానే ఉంటాయి ఇండియాలో. సో అలాంటి పిచ్ల మీద 150 కిలోమీటర్లు లేదా 145 కిలోమీటర్లు వేసే వాళ్ళకన్నా కూడా 105 దగ్గర నుంచి 130, 135 మధ్యలో వేసే బౌలర్లకి అడ్వాంటేజ్ ఎప్పుడు ఉంటుంది. స్లో మీడియం వేసే వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే రాంగ్ టైమింగ్ అవుతుంది. ఫాస్ట్ బౌలింగ్ని స్లోగా వేయడం వల్ల స్లో బౌలింగ్ ఎక్స్పెక్ట్ చేయరు కాబట్టి షార్ట్ కొట్టడానికి ముందుకెళ్ళినప్పుడు మిస్క్యూట్ అయ్యి క్యాచ్లు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సేమ్ అదే లెగ్ స్పిన్నర్ల విషయంలో కూడా లెగ్ స్పిన్నర్లకు ఎప్పుడూ కూడా ఎడ్జ్లు అయ్యి క్యాచ్లు వచ్చే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇద్దరు లెగ్ స్పిన్నర్లు తీసుకున్నారు. అయితే యాక్చువల్గా ఏంటంటే చాహర్ కన్నా ముందు చాహల్ని తీసుకునే ప్రయత్నం చేశారు కానీ వర్కౌట్ కాలేదు. సరే వేరే ఫ్రాంచైజీ వాళ్ళు ఎక్కువ పెట్టి తీసుకున్నారు. సరే చాహర్ని తీసుకున్నారు, ఓకే. సో కానీ ఇప్పుడు ఆడమ్ జంపాని ఆడించలేమంటే క్వశ్చన్ మార్క్. ఎందుకంటే నలుగురు కన్నా మనం ఎక్కువ ఫారిన్ ప్లేయర్లను ఆడించలేం కాబట్టి మరి అలాగా అనేది ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది. సరే అందుకనే ఇప్పుడు లెగ్ స్పిన్నర్లు ఒక లెగ్ స్పిన్నర్ అయితే ఖచ్చితంగా ఆడతాడు. అది ఆడమ్ జంపా ఆడతాడా లేకపోతే చాహర్ ఆడతాడా అనేది పక్కన పెడితే ఎవరో ఒక వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఆడతారు. ఎందుకంటే అక్కడ మనం ఫారిన్ ప్లేయర్స్లో ఉన్న ట్రావెల్స్ హెడ్ని మనం పక్కన పెట్టలేము, అలాగే ప్యాట్ కమిన్స్ని పక్కన పెట్టలేము, అలాగే సౌత్ ఆఫ్రికా వాళ్ళు కల్చర్ని సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ కల్చర్ని మనం పక్కన పెట్టలేము. ఎందుకంటే వీళ్ళ మీద మనం ఆధారపడి ఉన్నాం కాబట్టి. సో ఆ 4వ ప్లేస్లో ఎవరు వస్తారు ఎవరు రారు అనేది తర్వాత విషయం. అందువల్ల జంపాకి ఒక మ్యాచ్లో ఆడడానికి అవకాశం రావచ్చు, ఒక మ్యాచ్లో అవకాశం రాకపోవచ్చు. కాబట్టి ఆల్టర్నేట్గా చాహర్ ఉంటాడు. కానీ ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఒక ఆఫ్ స్పిన్ బౌలర్ కావాలి. 4th and 5th డౌన్లో ఆడగలిగిన ఒక బ్యాట్స్మెన్ ఒక ఫినిషర్ ఇద్దరు కావాలి. ఈ ఇద్దరిని ఎవరిని తీసుకుంటారు ఇప్పుడు ఇదే క్వశ్చన్ మార్క్. ఎందుకంటే చాలామంది ఏమంటున్నారంటే ఇషాన్ కిషన్ని ఎందుకు అంత ఖర్చు పెట్టి తీసుకోవడం అవసరం అంటున్నారు. కానీ చాలా పర్ఫెక్ట్ పిక్ అది నా ఉద్దేశంలో, పర్ఫెక్ట్ పిక్. లేదంటే అసలు 1 డౌన్లో ఆడే బ్యాట్స్మెన్ లేరు. ఎందుకంటే ట్రావెల్స్ హెడ్ అలాగే అభిషేక్ శర్మ ఇచ్చే ఓపెనింగ్ భాగస్వామ్యం, చాలా ఫాస్ట్గా ఇచ్చే ఓపెనింగ్ భాగస్వామ్యం ఏదైతే ఉందో 2020లో దాన్ని కంటిన్యూ చేసే ప్లేయరు 1 డౌన్లో ఉండాలి. ఉంటేనే ఆ మొమెంటం అనేది కొనసాగుతుంది. లేదు ఇన్ కేసు వీళ్ళు ట్రావెల్స్ హెడ్ కానీ అభిషేక్ శర్మ కానీ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు అయిపోయినా కూడా ఆ మొమెంటం అనేది అంటే 2020లో ఆ ఫాస్ట్గా ఆడేది ఏదైతే ఉందో పవర్ ప్లేలు బాగా రన్స్ చేయాల్సిన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో దానికి కూడా ఇషాన్ కిషన్ ఫిట్ అవుతాడు. ఒకవేళ అభిషేక్ శర్మ తొందరగా అయిపోయినా, ఒకవేళ హెడ్ తొందరగా అయిపోయినా కూడా ఆ పవర్ ప్లేని యూజ్ చేసుకోవడానికి ఇషాన్ కిషన్ చాలా ఉపయోగపడతాడు. అందువల్ల ఇషాన్ కిషన్ పిక్ అనేది చాలా చాలా పర్ఫెక్ట్ పిక్. మరి ఆలోచించి తీసుకున్నారా లేదంటే ఆ టైంలో అలా కుదిరి తీసుకున్నారా ఏదన్నా కానీ చాలామంది అసలు అంత పెట్టడం ఏంటి ఇషాన్ కిషన్ అంటున్నారు. కానీ పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ పిక్ నాకు తెలిసి ఇషాన్ కిషన్. సరే షమీ విషయం ఫిట్నెస్ ఉందా లేదా అంటే ఇప్పుడు ఫిట్గా ఉన్నాడు, ఆస్ట్రేలియాకి వెళ్ళే అవకాశం ఉంది అంటున్నారు. ఆస్ట్రేలియాకి వెళ్తాడా వెళ్ళడా అనేది పక్కన పెడితే ఫిట్గా ఉంటే మాత్రం అతని ట్రాక్ రికార్డ్స్ తీసుకుంటే ఓపెనింగ్లో చాలా వికెట్లు తీసిన వికెట్ టేకింగ్ బౌలర్, చాలా కొత్త బాల్ తోటి బాగా స్వింగ్ చేయగలిగిన బౌలర్. సో మనకి భువీ లేని పరిస్థితుల్లో ఇప్పుడు షమీ అనేది చాలా అడ్వాంటేజ్ అవుతుంది, ఖచ్చితంగా అడ్వాంటేజ్ అవుతుంది. షమీని కొట్టడానికి 1-2 సార్లు ఆలోచిస్తారు బ్యాట్స్మెన్. అది ఎంత బ్యాట్స్మెన్ అయినా, అవతల ఉన్న బ్యాట్స్మెన్ ఎంత బ్యాట్స్మెన్ అయినా షమీని కొట్టాలంటే 1-2 సార్లు ఆలోచిస్తారు. సో అందువల్ల షమీ పిక్. మిడిల్ ఓవర్లో వచ్చేసరికి ఒక ఈ హర్షల్ పటేల్ స్లో మీడియం బౌలింగ్ ఏదైతే ఉందో అది ఉపయోగపడుతుంది. బట్ ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఇంకొక ఫాస్ట్ బౌలర్ కావాలి. చాలా నిజంగా ఫాస్ట్ బౌలర్ అంటే స్లో మీడియం వేసేవాడు కాకుండా ఫాస్ట్ బౌలింగ్ వేసేవాడు ఒక ఫాస్ట్ బౌలర్ కావాలి. ఆ ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ అయితే కనుక ఇంకా మంచిది. ఎందుకంటే 4th and 5th డౌన్లో ఆ ప్లేస్ ఫిట్ చేయడానికి సరిపోతాడు. అంటే ఇక్కడ ఒక ఆల్రౌండర్, ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్, ఒక స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ కనుక 4th and 5th డౌన్కి మనకు దొరికితే కనుక పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఎస్ఆర్హెచ్ టీం. లేదా ఒక పించ్ హిట్టర్ అంటే ఫినిషింగ్ చేసే పించ్ హిట్టర్ అనే వాళ్ళని ఒకళ్ళు తీసుకుని అది ఒక ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండరా స్పిన్ బౌలింగ్ ఆల్రౌండరా ఒకళ్ళని తీసుకుంటే కనుక అలా కూడా సెట్ అవుతుంది. సో ఏ విధంగా తీసుకుంటారు, ఏం చేస్తారు? సరే మనోహర్ని తీసుకున్నారు కాబట్టి మనోహర్ని 5th డౌన్ పొజిషన్లో ఆడిస్తారా ఏంటనేది చూడాలి. కాబట్టి సమస్య ఏంటంటే ఎస్ఆర్హెచ్ దగ్గర ఉన్న డబ్బులు చాలా తక్కువ. ఆ తక్కువ డబ్బుల్లో క్వాలిటీ బ్యాట్స్మెన్ ఎలా వస్తారు, క్వాలిటీ ఫినిషర్ ఎలా వస్తాడు
ఆ 4th and 5th డౌన్లో ఆడగలిగిన కెపాసిటీ ఉన్న ఒక ప్లేయర్ ఎలా అవుతాడంటే ఒక హార్దిక్ పాండ్యా లాంటి ప్లేయర్ కావాలి. అది ఎవరవుతారు? శివం దుబే ఒక అవకాశం. శివం దుబేని తీసుకుంటే ఆ పోటీని తట్టుకోవడం ఎస్ఆర్హెచ్ పరిస్థితుల్లో లేదు, ఎందుకంటే పోటీ ఎక్కువ ఉంటుంది. చాహల్కే అంత పోటీ ఉన్నప్పుడు ఇప్పుడు శివం దుబే లాంటి వాళ్ళకి ఎక్కువ పోటీ ఉంటుంది. ఇంకొక అవకాశం ఏంటంటే శంకర్ని ఏమన్నా తీసుకోగలుగుతారా? మరి అది ఏమవుతుంది ఏంటి అనేది తెలీదు. అలా శంకర్ కానీ లేదంటే శివం దుబే కానీ అలాంటి ఒక ఆల్రౌండరు ఒకళ్ళు ఖచ్చితంగా అవసరం ఉంది. ఆ ఆల్రౌండర్ ఎవరవుతారు అనేది ఒకటి చూడాలి. ఒక పించ్ హిట్టర్, ఫినిషర్ కావాలి. వాళ్ళు ఎవరు దొరుకుతారు? ఈ ఇద్దరు కనుక దొరికితే ఎస్ఆర్హెచ్ చాలా చాలా మంచి టీం అయ్యే అవకాశం ఉంది. మళ్ళీ టైటిల్కి పోటీ పడే ఖచ్చితమైన మంచి టీముల్లో ఎస్ఆర్హెచ్ ఉండే అవకాశం ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఇది ఈరోజు వీడియో. మొత్తం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం. మొత్తం ఈరోజు కూడా ఉంది కాబట్టి ఈరోజు కూడా ఏదైతే వేల ఉందో ప్లేయర్స్ది అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం. సో ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలు ఏంటనేది కామెంట్ చేయండి. ఇషాన్ కిషన్కి అలాగే చాహర్కి అలాగే మిగతా బౌలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కువ పెట్టి తీసుకున్నారనేది అందరూ మాట్లాడుతున్నమాట. దీంట్లో ఎవరి మీద ఎక్కువ పెట్టి తీసుకున్నారని మీరు అనుకుంటున్నారు? ఎవరైతే వేస్ట్ అని మీరు అనుకుంటున్నారు? రాంగ్ పిక్ ఏదైనా ఉందని మీరు అనుకుంటున్నారా? అది మీరు మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అది షమీ అవ్వచ్చు, అలాగే మిగతా వాళ్ళు అవచ్చు, ఎవరి విషయంలో అయినా సరే మీ అభిప్రాయాలు ఏంటి అనేది, హర్షల్ పటేల్ విషయంలో మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా చెప్పండి. సో ఈ వీడియోని క్రికెట్ లవర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అట్ ది సేమ్ టైం మన 2 ఛానల్స్, వేదాంత ఛానల్లో క్రికెట్తో పాటు అన్ని పొలిటికల్ అంశాలు, లేదంటే భక్తికి సంబంధించిన అంశాలు, లేకపోతే సినిమాలకు అన్ని రకాల అంశాలు వేదాంత ఛానల్లో వస్తాయి. కాబట్టి వేదాంత ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అట్ ది సేమ్ టైం క్రికెట్ వేదాంత, ఓన్లీ క్రికెట్కి సంబంధించిన అంశాలు వచ్చే క్రికెట్ వేదాంత ఛానల్ కూడా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.